హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందు వీడియోలో కటింగ్ అయితే పెట్టాను, ఈ వీడియోలో స్టిచ్చింగ్ పెడుతున్నాను. ప్రస్తుతానికైతే మీకు ఒక విషయం చెప్పాలి. బ్లౌజ్ పీస్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది నేను చూడలేకపోతున్నానా, నాకు కనిపించట్లేదో తెలియట్లేదు, కానీ దీని కాస్ట్ మాత్రం మామూలుగా లేదనమాట. మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఇది కాస్ట్ ఎంత ఉండిద్దు అని చెప్పేసి. నేనైతే మాత్రం ఎక్కువ కాస్టే పెట్టి తీసుకున్నాను. దాన్ని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసి ఈ డ్రెస్ కోసమని ఆ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చాను. అది తీసుకొచ్చి కూడా 3-4 months పైనే అవుతుంది. చెప్పే కదా, ఈ డ్రెస్ మనకి కస్టమర్స్ ఇచ్చి కూడా ఒక 1.5 year అవుతుంది. నేను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. వాళ్ళు ఇంకా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు మనల్ని ఇంకా కుట్టలేదు ఏందని అడగలేదన్నమాట. అందువల్ల నేను కుట్టిద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. వీళ్ళకి చాలా బట్టలు స్టిచ్చింగ్ చేశాను, కానీ దీని జోలికి అయితే రాలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ ఎప్పుడెప్పుడు ఇచ్చినవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక 2 డ్రెస్సులు అనమాట. ఇవి వచ్చేసి ఆ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చినా కానీ నేను దీనికి వేయడానికి నాకు అస్సలు ప్యాన్ అవ్వలేదు. అది వచ్చేసి 180 రూపీస్ అంట. తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చినా నాకు ఇప్పుడు కూడా డౌట్, అంత కాస్ట్ పెట్టి. వాళ్ళు ఏం చెప్పారంటే ఏదన్నా కొంచెం డ్రెస్ లుక్ రావడానికి దాని మీదకి ఒక 50-60 అట్లా ఏదన్నా డిజైనర్ బ్లౌజ్ పీస్లు అయితే వస్తుంటాయి కదా, అట్లా ఏదన్నా తీసుకొచ్చి వెయ్యి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి ఇచ్చారు. కానీ నాకు ఎన్నిసార్లు షాప్కి వెళ్తున్నా అంటే, మనం 4-5 షాపులకి ఏమి వెళ్ళంలేండి వాటి కోసం పర్టికులర్గా తిరగడానికి. ఆ రోజు అప్పుడు కుడదామని తీసుకుందామని చెప్పి అడిగితే అతని దగ్గర ఏమీ లేవు, ఇవే ఉన్నాయి, లేదంటే కలంకారీ ఉన్నాయి, అవేమీ అంత లుక్ రావు కదా అని చెప్పి మళ్ళీ హాఫ్ పట్టు తీసుకుంటే అది ప్లెయిన్ అయిపోతుంది. అందుకని చెప్పి ఏదైనా డిజైన్ ఉన్నది తీసుకుందామని ఇది అతనైతే ఇది తీసుకో, మ్యాచింగ్ అయితే ఇప్పుడు వస్తున్న ట్రెండ్, ఈ క్లాత్ బాగుండిద్ది అది ఇదని అమ్ముకునే వాళ్ళు ఎన్నైనా చెప్తారు, కానీ మనం కొనుక్కునే వాళ్ళు చూసి కొనుక్కోవాలి కదా. అందుట్లో మనకి కాదు, కస్టమర్స్కి 80 వాళ్ళు 50-60 అన్నారు కాబట్టి ఓన్లీ 80 అయినా అడ్జస్ట్ అయ్యాలి. కానీ 180 డబల్ ఛార్జీ అంటే మళ్ళీ కస్టమరు ఓకే అంటారా లేదా అనేది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఆ టైంలో నేను ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేయాలి, షాపులు మనం యాడ తిరుగుతాం, టైం లేదు, ఇదే దొరికింది అని చెప్పి వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. కానీ నాకు అసలు అది ఎందుకనో వేయాలనిపించలేదు, అంత లుక్గా కూడా అనిపించలేదు. ఒకవేళ స్టిచ్చింగ్ చేసాక లుక్ వచ్చిద్దేమో, దానికి నేనేం చెప్పను. కానీ ఇప్పుడైతే మాత్రం అది అంత కాస్ట్ పెట్టి ఈ డ్రెస్కి అవసరమా అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ప్రస్తుతానికైతే అది మన మీద పడింది అనమాట, 180 రూపీస్. సరే ఏదో ఒక కస్టమర్స్కో లేదంటే మన ఇంట్లో పిల్లలకి స్టిచ్చింగ్ చేస్తుంటే దేనికన్నా మ్యాచింగ్ అయితే వేసుకుందామని చెప్పి పక్కన పెట్టేశాను. కానీ అంత కాస్ట్ పెట్టానని ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నాను. అప్పుడు వేడి మీద అయితే ఏమో అంత ఫీల్ అయ్యేదాన్ని కాదేమో, కానీ ఇప్పుడైతే మాత్రం ఆ బ్లౌజ్ పీస్కి ఒకవేళ మా పిల్లలకి వేసుకోవడానికైనా ఆ బ్లౌజ్ పీస్కి అంత కాస్ట్ అవసరమా అనేది నా అభిప్రాయం అనమాట. కానీ తీసుకొచ్చాక ఏం చేయలేం కదా. ఇప్పుడు అప్పట్లో అయితే మనం ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఆ మరుసటి రోజు ఆ రెండో రోజు మాకు వద్దులే కస్టమర్ వద్దన్నారని వాళ్ళకి రిటర్న్ ఇచ్చినా తీసుకునే వాళ్ళేమో. ఇప్పుడైతే ఏమంటారో ఏమో తెలీదు, చూద్దాం. దాన్ని ఎందుకు తీసుకొచ్చానో ఎందుకు ఉపయోగపెట్టుకుంటానో మనకి అంత ఐడియా లేదు కాబట్టి చూద్దాము, ట్రై చేద్దాం. పక్కన పెట్టేశాను. కాకపోతే మీకు ఎందుకు చెప్పి సోదంతా చూయించి సోదంతా చెప్తున్నానంటే, అలా ఆ బ్లౌజ్కి అంత కాస్ట్ పెట్టచ్చా లేదా అనేది మీ అభిప్రాయం చెప్తారని. పెట్టచ్చా లేదా అనేది చెప్పండి. అసలు ఆ బ్లౌజ్ పీస్లో ఏముందో నాకేం అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం 2-3 కలర్స్ ఉన్నాయి. క్లాత్ కూడా అంత గొప్పగా లేదు, దానికన్నా హాఫ్ పట్టు క్లాత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. కాకపోతే అది ప్లెయిన్గా ఉండేది కదా, చూద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏదన్నా డిజైనర్ క్లాత్ తీసుకొచ్చేయమన్నారు కదా, నేను అలా కాకుండా ఈ శారీలో క్లాతే నేను దీనికి బాడీ పార్ట్కి వేసేస్తున్నాను. మొత్తం ఒకే కలర్ వచ్చింది పైనుంచి కింద దాకా. 2 డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా, ఒక 2 3/4 అనమాట. అంటే వాళ్ళు టాపుల్లాగా స్టిచ్చింగ్ చేయమన్నారు. అంబ్రెల్లా కటింగే కానీ 3/4 ఫుల్ అంబ్రెల్లా అయితే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అయితే ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే మనకి శారీ మొత్తం పట్టేసిద్ది. ఇక ఇప్పుడైతే మాత్రం ఆఫే కాబట్టి మనకి క్లాత్ సరిపోతుంది. ఒక శారీలో 2 డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. 2 డ్రెస్సులు అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానమాట. ప్రస్తుతానికి లైనింగ్ ఒరిజినల్ 2 జాయింట్ చేశాను, మీతో మాట్లాడుతుంటానే. ఇక నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేయాలి. ఏం మోడల్ డిజైన్ ఏం పెట్టట్లేదు, వాళ్ళు ఇష్టపడతారా లేదా అనేది నాకు ఐడియా లేదు. దీనికి ఏదన్నా గోటు అలాంటివి వేయాలన్నా కూడా వేరే కలర్ ఏం తీసుకోవాలి అంటే, మనం బాడీ పార్ట్కి వేరే కలర్ తీసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత కింద
కింద పార్ట్ది పైకి నెక్కి ఏదన్నా డిజైన్ అట్లా ఇచ్చి ఇది మొత్తం ఒకే కలర్ కాబట్టి నేను ఏమీ వేయట్లేదు. వీళ్ళు మొత్తం 3 డ్రెస్సెస్ ఇచ్చారు, ఒకటి స్టిచ్చింగ్ చేసి ఇచ్చానన్నారు. వీళ్ళు వాటికి ఏంటంటే హ్యాండ్స్ అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టమన్నారు, కానీ ఒక డ్రెస్ అలా స్టిచ్చింగ్ చేశాం కదా అని చెప్పేసి నేను ప్రస్తుతానికైతే దీనికి అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టలేదు. చిన్న క్రాస్గా కట్ చేసి, అసలు నాకే ఐడియా లేదు ఆ హ్యాండ్స్ ఏమంటారో కూడా. నేను ఫోన్లో ఏదన్నా క్లాత్ మనకు ఎక్కువ లేదనమాట. అంబ్రెల్లా హ్యాండ్స్ అంటే కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి. క్లాత్ చాలా తక్కువ ఉండటం వల్ల నాకు ఆ టయానికి తోచినట్టు నాకు కటింగ్ చేయాలనిపించినట్టు కటింగ్ చేశాను. ఫోన్లో కూడా చూశాను కానీ అంత చిన్న క్లాత్తో హ్యాండ్స్ అయితే నాకేం అనిపించలేదు అంత లుక్గా. ఇంకా తీసేసి మన మైండ్లో అప్పటికి ఏమనిపించిందో అలా అయితే కట్ చేశాను అనమాట. ఫ్రంట్, బ్యాక్, సైడు, రౌండ్ నెక్. ఇంకా వీటికి వెనకాల తాళ్ళు పెట్టడానికి కూడా మన దగ్గర క్లాత్ లేదు, చూసుకొని పెట్టాలి. ఆ థ్రెడ్స్ కూడా క్లాత్ చిన్న చిన్న ముక్కలు అవన్నీ కట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఒరిజినల్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా జాయింట్ చేసేసాను, లైనింగ్ ఒరిజినల్ మొత్తం. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కటింగ్ చేసేసుకుంటున్నా. ఇక ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే వాళ్ళకి ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు, అంటే వాళ్ళకి కొంచెం ఫ్రంట్ అనేది లుక్ బాగుండాలని చెప్పి నేను ఫస్ట్ దానికి పెట్టాను. కానీ ఇప్పుడైతే 2 డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తున్నా కదా, అది కూడా ఇవి అంత లుక్గా అనిపించలేదు. అంటే లుక్గా అంటే ఆ శారీ చాలా బాగుందన్నమాట. ఎక్కడన్నా ఫంక్షన్లకు అట్లా వేసుకెళ్ళడానికి కూడా. ఈ శారీ నాకు ఎందుకనో అట్లా అనిపించలేదు. అంత ప్రిన్సెస్ కట్ అదంతా కూడా ఏం పెట్టట్లేదు, సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకు కూడా కొంచెం టైం సేవ్ అయ్యిద్ది అట్లాగనమాట. వాళ్ళకి అసలు కస్టమర్స్కి నేను చెప్పలేదు, స్టిచ్చింగ్ చేశాక ఇంకొక డ్రెస్ కూడా నార్మల్గానే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన దగ్గర క్లాత్ లేదు. ప్రిన్సెస్ కట్కి కూడా మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ అవసరం అవుతుంది. దానికి క్లాత్ అయితే మనకు చాలా తక్కువ ఉంది. 2 డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయాలన్నాను కదా, అందుకని చెప్పేసి నేను 2 డ్రెస్సులు నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ అయితే చేశాను. అప్పుడు ఎప్పుడో చెప్పా కదా, 1.5 ఇయర్ క్రితం బాడీ కొలతలు ఇప్పుడు సెట్ అవుతాయో లేదో కూడా తెలియదు. కాకపోతే మన ఆటలకి మనం స్టిచ్చింగ్ చేసే ఆటలకి ప్రతి దానికి కూడా ఖర్చులు కంపల్సరీ ఉంటాయి. 1-2 అంగుళాలు ఉంటాయి. ఒక లూజ్ అయినా ఇబ్బంది లేదు, టైట్ అయితే మనం కుట్లు వేసుకుంటాం కాబట్టి లూజ్ అయినా కూడా అటు 2 అంగుళాలు ఇటు 2 అంగుళాలు ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం లావైనా కూడా ప్రస్తుతానికైతే స్టిచ్చింగ్ చేశాక వాళ్ళకి కబురు పెడతాను. ఇప్పుడైతే కబురు పెట్టను. ఇవి స్టిచ్చింగ్ చేసాయి మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసిస్తే అప్పుడు మనీ వచ్చేసేస్తే వీటి వల్ల దిగులు కూడా లేదు. చెప్పా కదా, ఈ మధ్య అసలు వాళ్ళు కస్టమర్స్ చాలా తెప్పించుకున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మీకు అప్పుడు చెప్పినప్పటి నుంచి కూడా 1st తారీఖు కూడా వచ్చేసింది, వాళ్ళకి శాలరీలు కూడా వచ్చినాయి. అయినా కూడా మనీ కోసం తెప్పించుకుంటున్నారు. నేను నిన్న నైట్ కూడా వెళ్ళొస్తే ఇంకా ఎల్లుండి ఇస్తామని అట్లా ఏదో ఒకటి చెప్తున్నారు. చూడాలి, ఎల్లుండి మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలిసి అడగాలన్నమాట. మనీ ఇచ్చేసేస్తే మనకి స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళు మనీ ఇవ్వలేదు, వేరే దసరాకి బట్టలు కొడతామని అడుగుతున్నారు. నేనేం చెప్పానంటే, మీరు డబ్బులు ఇచ్చేసేస్తే ఇప్పుడు ఇవ్వాల్సినవి కాదు, బట్టలతో పాటు డబ్బులు కూడా ఇచ్చేస్తే కుట్టిచ్చేసేస్తానని చెప్పేసాను. ఈరోజు ఇస్తే రేపు ఉదయం కల్లా మీకు స్టిచ్చింగ్ చేసేస్తాను, మీరు తొందరగా బట్టలతో పాటు మనీ కూడా ఇచ్చేయండి అని అయితే చెప్పొచ్చాను అనమాట. ఎందుకంటే అట్లా ఇవ్వని వాళ్ళకి అలానే చెప్పాలి కదా సమాధానం. మనకి ఏంటంటే ఇచ్చేవాళ్ళు ఎవరో ఇవ్వని వాళ్ళు ఎవరో, వీళ్ళు కూడా నేను ఎవరని అనుకోలేదు, కొత్త కస్టమర్సే. కాకపోతే ఒక 2-3 సార్లు కుట్టించుకున్నారు, కానీ కొంచెం లేట్గా, అంటే ఒక 1 వీక్ అట్లా ఆగడం. అంటే ఏదో ఎంత కష్టమని చెప్పినా ఒక వారం లేదంటే ఒక 10 days ఆగుతాం, కానీ మరి నెలలు ఆగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉండాలి, మనం తిరగడమే సరిపోతుంది. చూద్దాం, వాళ్ళు ఇచ్చాక కూడా చెప్తారు ఇచ్చారని చెప్పేసి. కొంతమంది కస్టమర్స్ ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ కస్టమర్స్ అయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళకపోయినా సరే మనకు మనీ అయితే వచ్చేసేస్తాయి అనమాట. ఫోన్లో వాళ్ళు ఈ ఊర్లో ఉండరు, వేరే ఊర్లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు బట్టలు తీసుకుంటారు, కావాలంటే మనీ అయితే ముందేసేయమంటే ఇట్లా స్టిచ్చింగ్ చేశాను. అయితే నేను స్టిచ్చింగ్ చేయకముందు ఎవరి చేత వేయించుకోను అనమాట. స్టిచ్చింగ్ చేశాక ఇక మీ స్టిచ్చింగ్ అయిపోయినాయి బట్టలు,
అని కబురు చేస్తాను. వాళ్ళు ఇట్లా దూరంగా ఏమన్నా ఉంటే వాళ్ళు రావడానికో లేకపోతే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికో కొంచెం టైం పట్టిద్ది కదా, అప్పుడు స్టిచ్చింగ్ చేశాను కదా అని వాళ్ళు ఒక వారం లోపు రాకపోతే తర్వాత మనీ అడిగి తీసుకుంటానన్నమాట. వెంబటనే అయితే నేను స్టిచ్చింగ్ చేసా. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారు, ఎక్కడో ఉంటారు కదా వేరే ఊళ్ళో. ఈ డ్రెస్ అయితే చెన్నై అనమాట వాళ్ళ అమ్మాయిది. వస్తూ ఉండిద్ది అప్పుడప్పుడు, వచ్చినప్పుడు తీసుకెళ్ళిద్ది అనమాట తన బట్టలు ఏమన్నా ఉన్నాయంటే. మనం అందుకే ఎన్ని రోజులు దీన్ని 1.5 year అయినా కూడా మన దగ్గర ఎందుకు పెట్టుకున్నాం అంటే, తను వచ్చి ఏదో తను పని చూసుకొని వెళ్ళిపోద్ది. కానీ పర్టికులర్గా డ్రెస్సుల కోసం అయితే మన దగ్గరికి రావడం అడగటం, మధ్యలో ఒకసారి 2 సార్లు అడిగింది, అవి కూడా కుట్టి ఇమ్మని అని చెప్పేసి ఓకే అని చెప్పాను. కానీ ఎప్పటికప్పుడు అలా చెప్పడమే. ఈసారి అయితే మాత్రం సర్ప్రైజ్ ఇవ్వడమే. ఈసారి అడిగేసరికి లేకపోతే స్టిచ్చింగ్ అయిపోగానే నేనే కబురు పెడతాను, ఇట్లా బట్టలు అయిపోయినాయి ఊరు వచ్చినప్పుడు తీసుకెళ్ళి అని చెప్పేసి. ఇది ఒకటను ఇంకొకటి ఉందన్నమాట, ఇంకొకటి రెడ్ కలర్ది ఉంది, అది కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. దానికి మనకి క్లాత్ దానికి కూడా తక్కువ ఉందన్నమాట. ఆల్రెడీ ఆ శారీలో ఒక డ్రెస్ కుట్టాను, దానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పట్టిందనమాట. ఇప్పుడు మనకి కింద పార్ట్ అంటే బాటమ్ పార్ట్ వరకే వచ్చింది, పైన బాడీ పార్ట్కి వేరే క్లాత్ తెచ్చుకోవాలి. దానికి తీసుకొచ్చుకున్నాక అప్పుడు స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి స్టిచ్చింగ్ అయితే చేస్తాను దాన్ని. అప్పుడు మొత్తం కుట్టాక తనకి కబురు పెడితే అదే తను ఎప్పుడో వచ్చినప్పుడు, రేటు దసరా హాలిడేస్ కదా, వస్తే ఒకవేళ తీసుకొని వెళ్ళిపోయింది. మనకి కొంచెం ఫ్రీగా ఉన్నామంటే అన్నీ అయిపోతాం, అంటే కొంచెం బిజీగా ఉన్నామంటే మాత్రం కొంచెం లేట్గానే అవుతాయి అన్నమాట. హ్యాండ్స్ అయితే ఇగో చూడండి, ఇది లైనింగు నేను క్రాస్గానే తీసుకున్నాను, ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్గానే తీసుకున్నాను. ఇట్లా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ డ్రెస్కి ఇట్లా కటింగ్ చేయకుండా ఇదే మోడల్లో నార్మల్గా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తా, దానికి కూడా ఇట్లా పైన కింద బుట్ట పెడదామని ఇందాకే ఐడియా వచ్చింది, పెడతానికి ట్రై చేస్తానన్నమాట. అట్లా స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ చేసి ఒక డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోది ఇది ఫినిష్ అయిపోయింది. అంటే డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం పెట్టలేదు. అప్పటికి ఇంకా నాకు కరెంట్ పోవడం వల్ల మిషన్ కాడ నుంచి పక్కకు వచ్చేసాను. కరెంట్ పోతా వస్తా అంటే ఇంక నేను వీడియో తీయలేదు. మరుసటి రోజు అంటే ఈరోజు స్టిచ్చింగ్ అయితే చేశాను. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. డ్రెస్ జిగ్జాగ్ చేయించాలి. జిగ్జాగ్ చేయించాక ఈ డ్రెస్ ఆ డ్రెస్ 2 మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇంకా వీడియో చివరి వరకు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్.